మేము నారా లోకేష్ సూట్ గా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది అని చెప్పి ప్రతి ఒక్క కేసు విషయం మాట్లాడాడు. దాని గురించి నువ్వు కనీసం చర్చించే దమ్ము ధైర్యం నీకుందా? కేవలం నీకున్న హంగు ఆర్భారంతో ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఏదో మాట్లాడటానికి చర్చలు సవాలంటావు తప్ప నీకు అక్రమాలు జరిగిన సంగతి నీకు తెలుసు కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని. అయ్యా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, నిజంగా మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగితే రోడ్డెక్కి పోరాడాల్సింది ఆ అభ్యర్థులు గాని మీ పార్టీ నాయకులు కార్యకర్తలు కాదు. అయినా కోర్టు విచారణ జరపమనే చెప్పింది. దానికే మీరు తప్పు జరిగిపోయిందని తీర్పునిచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మెగా డిఎస్సి పైన కోర్టులో 335 పిటిషన్లు వేయించారు. మొన్న మీ ఎమ్మెల్సీ కూడా ఇదే మెగా డిఎస్సి పైన హైకోర్టుకి వెళ్తే మీ రాజకీయ లబ్ధి కోసం కోర్టు టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి న్యాయస్థానం మొట్టికాయలు వేసిన సంగతి గుర్తులేదా? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి ఆరోపణకి ఐఏఎస్ అధికారులు ఆధారాలతో సహా పూర్తి క్లారిటీ ఇచ్చినా ఇంకా అదే పాత పాట పాడుతున్నారు కదండి. ధైర్యం ఉంటే ఆధారాలు పట్టుకుని ఓపెన్ డిబేట్ కి రావాలని నారా లోకేష్ గారు శంషేర్ గా సవాల్ విసిరితే, మూడోసారి నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా జగన్, మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటున్నా. ఎందుకు పారిపోతున్నారు, సిగ్గుశరం లేదా అని జగన్మోహన్ రెడ్డిని మీరు అడగాల్సింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే డిఎస్సి నిర్వహించి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? మరి 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? రాజకీయ సన్యాసం తీసుకోవాలి కదా. మీరేమంటారు ఫ్రెండ్స్? కింద కమెంట్ చేయండి.